ఎప్పుడు చూడు అదే హీరోలు అవే సినిమాలు కొత్త రానివరా. ఈ రూమ్ లో ఒక్కొక్కరితో ఒక్కొక్క కథ అయిపోయిందిరా. వీడేమో ఎఫ్ఎం అంటాడు, వాడేమో సింగిల్ అంటాడు, వాడేమో అమ్మాయిలు కాల్ చూస్తా అంటాడు, వీడేమో ప్రేమ లేఖలు అంటాడు. ఊర్లో ఉన్నప్పుడు అనుకునేవాన్రా హైదరాబాద్ వెళ్తే పబ్కి వెళ్ళాలని, అమ్మాయిలు కాలు చూడాలని. మనోరమ్మాయిల కాళ్ళు వారా ఇక్కడైతే గీటకి జడ్లు వేసుకుంటారంట్రా, అన్ని కనిపిస్తాయట. నువ్వేమన్నా తొలి ప్రేమ సినిమాలో కీర్తి రెడ్డి అనుకుంటున్నావే? ఫిగర్ పిసరంతా పొగరు పొట్లకాంత. అదృష్టం అంటే మీదేరా. అదే మా రోజుల్లో అయితే ఒక అమ్మాయి నచ్చిందని చెప్పే లోపు కాలేజీ అయిపోయేది, దానికోసం వెతికే లోపు పెళ్లి అయిపోయేది. ఇప్పుడు అమ్మాయిని ఇలా చూస్తే చాలు, అలా అన్నీ అయిపోతుంది. వాడు డూ అంటాడు, నువ్వు బి అంటావు. ఇంతకు ఏదిరా బాయ్? అదేం పేరు? ఆమె పేరు దీపిక పడుకుని అంటే లేదు కానీ వందిన వంగునే అంటే వచ్చిందా? నువ్వు కనీసం ఫోన్ వాడు, కంప్యూటర్ టచ్ చేయి. ఇవన్నీ లేకుండా ఈ రోజుల్లో కమ్మైన్ పడేయడం నెవర్. ఈ టెక్నాలజీ అంతా ఇప్పుడు వచ్చిందిరా, ప్రేమ ఎప్పుడో పుట్టింది. ఏమైనా ఏదేమైనా అంతా నీతో చెప్పేస్తున్నా, పైన నీ పైనే భారం. నర్సన్న వార్నింగ్ ఇచ్చినాక కూడా నకరాలు చేస్తున్నారా? ఎక్కడ్రా నీ బ్యాచ్? ఎక్కడా? వాళ్ళ జోలికి వెళ్తే ఏం జరుగుతుందో నీకు చూపించదు, నా ఫ్రెండ్ జోలికి వస్తే ఏమవుతుందో నేను చూపించద్దా? దాన్ని ప్రేమించిన వాడు బతకడానికి వీల్లేదు. కార్ని బ్లాస్ట్ చేయించాడట్రా. పూర్ మాస్ గల్తో నీకేంట్రా? అబే ఓ సాలే, మాస్ అంటే పూర్ కాదురా, ప్యూర్. జోక్లా బాస్. ఒక్కోసారి మంచి జోకులు కూడా పేల, బట్ ఈ జోక్ డెఫినెట్ గా పేలుతుంది. చిన్ని చరణ్ నాకు బాగా కావాల్సిన వాడు. అండ్ నా డాన్ సినిమాలో ఎంత అందంగా ఉన్నావే అనే పాట రాసి చాలా ఫేమస్ అయ్యాడు. చాలా అద్భుతమైన పాట. అండ్ ఇప్పుడు తను సొంతగా ఒక సినిమా తీయటం, డైరెక్ట్ చేయటం, అండ్ తనకు కావాల్సిన ఇట్లా ఒక రికగ్నైజ్ అవ్వాలని బర్నింగ్లో ఉన్న టెక్నీషియన్స్ అందరూ కలిసి ఈ సినిమా చేసి ఒక రికగ్నిషన్ కోసం ఈ సినిమా చేశారు. అండ్ వాళ్ళందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఈ అది లెక్క అనే సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ చిన్ని చరణ్ ఒక పెద్ద డైరెక్టర్ అయిపోవాలి. ఒంటరెళ్ళ తుంటరోడు ఒంటిగుంటే వదిలిపోడు, గండు చీమలాగా నన్ను కుట్టినాడు.